ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. భారతదేశానికి సంబంధించిన వ్యతిరేక ఇప్పుడు దేశంలో మొన్న ఆ మధ్యన పాలస్తీనాకి అనుకూలంగా ఇక్కడ ఊరేగింపులు చేశారు కదా ముస్లింలు. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు, లేదా ఎక్కడో ముస్లిం దేశాలకు ఏదైనా జరిగితే ఇక్కడ జెండాలు పట్టుకుంటున్నారు కదా. మరి భారతదేశంలో ఉగ్రవాదులొచ్చి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు అక్కడ చచ్చిపోయిన వాళ్ళలో ముస్లింలు కూడా ఉన్నారు. హిందువులు ఒక్కలేగా చచ్చిపోయింది. భారతీయులు చచ్చిపోయారు. ముస్లింలు కూడా చచ్చిపోయారు అక్కడ. వాళ్ళని భారతీయులుగానే ఫీల్ అవుతున్నాం. మరి ఎందుకు ఊరేగింపు చేయలా? ఎందుకు దీపం పట్టుకోలా? ఎందుకు మనం నిలదీయట్లేదు? ప్రతి ముస్లిం ఆలోచించాల్సిన సందర్భం. ముస్లిం మత పెద్దలు ఇప్పుడు అట్లాంటి తీవ్రవాదుల్ని తయారు చేస్తున్నారు. మన బిడ్డల్ని తీవ్రవాదులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది, అందరూ కాదు. అలాగ ప్రవర్తించే వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఓ మొహియుద్దీన్ లాంటి వాళ్ళని తయారు చేసే ముస్లిం మత పెద్దల్ని కంట్రోల్లో పెట్టమని చెప్పండి. ముస్లిం మత పెద్ద అంటే మత విశ్వాసాల ప్రకారం బిడ్డను ఎట్లా చూసుకోవాలి, తల్లిని ఎట్లా చూసుకోవాలి, కుటుంబాన్ని ఎట్లా చూసుకోవాలి, అల్లాదేతో మనం ఎలా మంచి చేయాలి. ప్రతి ముస్లిం మద్యం సేవించకూడదు, అలాగే ధూమపానం ఉండకూడదు, సిగరెట్ వాడకూడదు, అట్లాగే మత్తు పదార్థాలు వాడకూడదు, నిజాలు మాట్లాడాలి, బాధ్యతగా ఉండాలి, సంస్కారయుతంగా ఉండాలి. ఇవే కదా చెప్పేది మతంలో. ఆ చెప్పే వాటిని అలా చెప్పాల్సింది పోయి ఇట్లాగా అక్కడెట్లా జరిగింది ఇక్కడెట్లా జరిగిందని ముస్లిం యువతను ఎందుకు రెచ్చగొట్టాలి? ఎందుకు రెచ్చగొడుతున్నారు? మత ప్రబోధన చేయాల్సినటువంటి వాళ్ళు ఎందుకు రెచ్చగొడుతున్నారు? అలా రెచ్చగొట్టే వాళ్ళ విషయంలో ముస్లిం సమాజం జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే మనకి తెలిసినటువంటి వాళ్ళు రాడికలైజ్ అయిపోయి భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, లేదా ముస్లిం కాని వాళ్ళు ఎవరు కూడా ముస్లిం బ్రతకడానికి వీల్లేదని ఎవరన్నా చెప్తుంటే వాళ్ళని కంట్రోల్ చేయాలి. అలాంటి వాళ్ళని ఆపాలి. ఇది భారతదేశం అని గుర్తు చేయాలి. అట్లాగే పాకిస్తాన్ని ప్రేమించడం మానాలా? బంగ్లాదేశ్ని ప్రేమించడం మానాలా? నీకు మతాన్ని ప్రేమించుకో, నీ దేవుణ్ణి ప్రేమించుకో, కానీ భారతదేశ శత్రువుల్ని ప్రేమించొద్దు, భారతదేశాన్ని ద్వేషించొద్దు, హిందువుల్ని ద్వేషించొద్దు. అలా చేసే వాళ్ళని దూరం పెట్టండి. ఇది ఇప్పుడు అత్యంత అవసరం.